ఫుడ్ సేఫ్టీ నామ్స్ గురించి ఒక సదస్సు లాగా ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం జరిగింది. ఇది అవగాహన సదస్సు మాత్రమే. దీనిలో ఎలా ఫుడ్ అనేది ఆహారం అనేది ఎలా తయారు చేయాలి, తయారు చేసే విధానం కానీ, సర్వ్ చేసే విధానం కానీ, డిస్పోజింగ్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ కానీ విధానం గురించి ఒక గైడ్ లైన్స్ లాగా, ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా అందరికీ హోటల్ ఓనర్స్కి, రెస్టారెంట్ ఓనర్స్కి, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ట్రేడ్ లైసెన్సెస్ గురించి, ఫుడ్ సేఫ్టీ నామ్స్ గురించి, ఫుడ్ లైసెన్స్ గురించి, తర్వాత ఎన్ఓసి, శానిటేషన్, ఏవైతే డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫుడ్ బిజినెస్ రన్ చేయడానికి ఆ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు కొందరు వచ్చారు. వాళ్ళకు పీపీటీ రూపంలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలో ఇప్పటివరకు ఫాలో అవుతున్నారో లేదో అని చూసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత ఏవైతే ఫాలో కావట్లేదో అది నెక్స్ట్ ఇంకో 1 వీక్ 2 వీక్స్ టైం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యేలాగా చూసుకోమని చెప్పడం జరిగింది. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఈ మధ్యకాలంలో మనకి నెల్లూరు నగరంలో ఫుడ్ మీద ఇటు మన మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి, పబ్లిక్ నుంచి కానివ్వండి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ కంప్లైంట్స్ని అటు హోటలర్స్ అది వాళ్ళు ఇంటెన్షన్గా చేస్తారని వాళ్ళు అంటారు, కానీ మేము ప్రతి దాన్ని కంప్లైంట్ని సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ముందు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వీళ్ళు ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి ఏమిటి అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా నగరంలో ఉన్నటువంటి 60 మంది హోటల్స్ యజమానులు హాజరవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మా ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఎలా ఉండాలి, ఫుడ్ సేఫ్టీ అదేవిధంగా వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా ఫుడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారం చేసుకోవాలి, అలా చేసుకోకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దాని మీద ఫుడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా పీపీటీ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా ఇలాంటి పీపీటీ రూపంలో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు కూడా చాలా తెలియని విషయాలు తెలిసినాయని చెప్పేసి వాళ్ళు కూడా భావించడం జరిగింది. ఎవరైనా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వని పక్షంలో తదుపరి ఇన్స్పెక్షన్స్లో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పాం మేడం, యాక్చువల్గా వాళ్ళు కంపల్సరీ కూడా ఏవి కూడా మనం ఒక హాట్ కండిషన్లో ఒక ఫుడ్ సర్వ్ చేయాలి, ఎలా పడితే అలా సర్వ్ చేయకూడదు అనే విషయాలు తెలియజేస్తాం. స్టోర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలని చెప్పాం. మామూలుగా ఫ్రిడ్జ్లో ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, ఏ టెంపరేచర్లో పెట్టాలి అనేటువంటి విషయాలు వాళ్ళకి చేయడం జరిగింది. యాక్చువల్గా దానికి రోజులు కాదు మేడం, యాక్చువల్గా దాన్ని వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ -18 degreesలో దాన్ని స్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా చేయడానికి వీల్లేదు. అది స్టోర్ చేసినప్పుడు దాని మీద కంపల్సరీ ఒక డేట్, ఏ రోజు స్టోర్ చేశారు ఏంటి, డేటు టైం అవన్నీ కూడా మెయింటైన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా కంప్లైంట్ వస్తే ప్రతిదీ ఎప్పుడైనా ఎన్ని రోజులు కంపల్సరీ కూడా మేము చేయడం జరుగుతుంది. పీరియాడికల్గా కంపల్సరీ చెక్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో 15 క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ ఈ హోటల్స్ మీద ఈ కొన్ని రంగులు యాక్చువల్గా ఈ బిర్యానీలో కానివ్వండి, చికెన్ జాయింట్స్ అని కానివ్వండి, ప్రాన్స్ కానీ వీటిలో కలర్స్ వాడకూడదు అని అనేక మీటింగ్లో చెప్పాము. అలా ఎవరైతే కలర్స్ వాడారో అలాంటి శాంపుల్స్ తీసి మేము ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుందమ్మా. దాంట్లో ఎక్కువ రోడ్ సైడ్ ఆయిల్ మీద ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఎక్కువ రిపీటెడ్గా ఆయిల్ సేమ్ ఆయిల్ యూజ్ చేయడం జరుగుతుంది. దాని మీద టీపీసీ మీటర్స్తో మనం ఆయిల్ యొక్క క్వాలిటీని మనం టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ టీపీసీ రీడింగ్ కనుక 25 కంటే ఎక్సీడ్ అయితే కనుక వాళ్ళ మీద కేసెస్ బుక్ చేస్తున్నాము. అవన్నీ కూడా కంట్రోల్ చేయడం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ ఇన్స్పెక్టరు వెంకటేశ్వరరావు గారు, హెల్త్ ఆఫీసరు చైతన్య రెడ్డి గారితో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు.
నెల్లూరు హోటల్స్ అసోసియేషన్ అందరూ కలిసి రావడం జరిగింది. ప్రముఖంగా హోటల్స్ గురించి ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి మార్పులు చేయాలి, ఇవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు తెలియజేశారు. హోటల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా కూడా ఒక ఫేమస్ భోజనం అంటే నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్క యజమాని కూడా హోటళ్ళ దగ్గర ఉండి ఏ పూట కాపూట చికెన్ తెచ్చి కస్టమర్కి వడ్డించే అలవాటు మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు అంటే ఒక స్టార్ హోటల్లో కూడా నెల్లూరు చాపుల్స్ అని, నెల్లూరు బిర్యానీ అని ఒక బోర్డ్స్ చేసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కంట్రీలో కూడా నువ్వు దుబాయ్ కూడా వెళ్తే కూడా నెల్లూరు హోటల్స్ ఉంటాయి. అలాంటి హోటల్ ఫేమస్లో ఈ మధ్యకాలంలో ఒక ఫేక్ మెసేజ్లు తీసి హోటల్ ఇండస్ట్రీని దెబ్బకొట్టడానికి చాలామంది ప్రయత్నించారు. అలాగే ఒకరు జెర్రీ అన్నారు, ఒకరు వచ్చి బొద్దింక్ అన్నారు, ఇంకొకరు బల్లి అన్నారు. అంటే వాళ్ళు ఈ విధంగా హోటల్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించారు. దయచేసి ప్రజలు నమ్మవద్దు. కస్టమర్ లేకపోతే మేము లేవు. కస్టమరే మా దేవుడు. ఇది మీ స్థితిలో ఉన్నామంటే దానికి కస్టమరు. వారికి మంచి భోజనం పెట్టాలని మేము మొదటి నుంచి కూడా మేము దాన్ని ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ మంచి భోజనం పెడుతున్నాం. వాళ్ళు కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి భోజనం పెట్టాలని మేము ఇంకా ప్రయత్నించి దాంట్లో ఫ్రెష్గా ఫుడ్ తీసుకొచ్చి మనం పెడుతున్నాం. ఈ ఫేక్ మెసేజ్ల వల్ల దయచేసి ప్రజలు నమ్మవద్దని మేము తెలియజేస్తున్నాం. అదే కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలుసు. అలాగే మినిస్టర్ నారాయణ గారు కూడా వచ్చినారు. వారు కూడా కలిసాం. మేము నెల్లూరులో ఒక మంచి భోజనము అందిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి ఫేక్ మెసేజ్లు నమ్మవద్దు. మేము కస్టమర్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా చూసుకుంటాము. తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా వచ్చి హోటల్కి వచ్చి భోజనం చేయమని చెప్పేసి మాకు సలహాలు ఇచ్చి మార్పులు చేయమని చెప్పిన కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, మినిస్టర్ నారాయణ గారు మాకు ఎంతో అభయం ఇచ్చారు. మీకు ఏదున్నా కూడా నా దగ్గర రండి, మీకు ఏదన్నా కావండి నేను చేస్తాను అని చెప్పి వారు కూడా తెలియజేశారు. వారు కూడా మినిస్టర్ నారాయణ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా మంచి భోజనం అందిస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.